హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా మధు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అంతా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజైతే మా అశ్వి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇప్పుడైతే కేక్ కటింగ్ కోసం అంతా రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. మధు నాకు ఇచ్చిన 1 అవర్ టైంలోనే నేను డెకరేషన్ అయితే బాగానే చేశానని అనుకుంటున్నానండి. కాకపోతే అనుకున్న అవుట్పుట్ అయితే రాలేదు, బట్ పర్లేదు అనిపించింది. సో కేక్ అయితే ఇప్పుడు రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. సో షన్ను బర్త్డేకి తన పిక్ని ఎలా అయితే కేక్ మీద వేయించామో అలాగే అశ్వి బర్త్డే కూడా వేయిద్దామని చెప్పేసి బేకరీ వాళ్ళని అడిగితే వాళ్ళు అలా ఫొటోస్ వేయట్లేదు అని చెప్పేసి చెప్పేశారండి. చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము. చిన్నపిల్లలకి అట్రాక్టివ్గా ఉన్న ఏదైనా మీకు ఇష్టమైన డిజైన్ అయితే కేక్ మీద వేసేయమని చెప్పేసి అన్నాము. సో వాళ్ళైతే మంచిదే వేసిచ్చారు. చాలా బాగుందండి కేక్ డిజైన్ అనేది, మీకు చూపిస్తాను ఇప్పుడే. సో ఇదేనండి కేక్ అయితే డోరెమాన్ అనమాట. చాలా బాగుందండి. హ్యాపీ బర్త్డే అశ్విక్ రెడ్డి అని చెప్పేసి పైన నేమ్ కూడా రాశారు. 1 kg కూల్ కేక్ అండి మేము తీసుకున్నది అయితే. అంటే పెద్ద ఎవరిని పిలవలేదు కదండి, ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా, అంత టైం కూడా ఉండదన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే ఆయన అంత బిజీగా తిరుగుతున్నారు కాబట్టి పెద్ద కేకులు తీసేసుకొని అనవసరంగా వేస్ట్ చూసుకునే కంటే మనం ఉన్న జనాలను బట్టి మనం కేక్ తీసుకోవడం బెటర్ అనిపించిందండి. అందుకని 1 kg కేక్ అయితే నేను ప్రిఫర్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే కేక్ కటింగ్కి అంతా రెడీ చేస్తాము, స్టార్ట్ చేస్తాము కూడాను. అశ్వి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. ఏంటో కేక్ కటింగ్ అంటే అప్పుడు షన్ను బర్త్డే కూడా అలాగే పక్కనే ఉండి అంతా దగ్గరుండి చూసుకున్నట్టుగా, అంటే పెద్దవాళ్ళు ఎలా అయితే చూసుకుంటారో అలా చూసుకున్నట్టుగా చేశాడనమాట. సో ఇప్పుడు కూడా వాడి బర్త్డే కూడా వాడు అలాగే ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో చిన్నపిల్లాడు కదా, కేక్ కటింగ్ చేయలేడని నేను పట్టుకుంటే అసలు నేనే చేస్తాను కేక్ కటింగ్ అని చూసారు కదండి, ఎలాగ నన్ను పక్కకి నెట్టేస్తూ వాడే కేక్ కటింగ్ చేస్తానని చెప్పేసి ఇంకా అంతలా అనమాట. అసలు ఎంత మెచ్యూరిటీ అంటే పెద్దవాళ్ళలాగా మొత్తం అంతా నాకు అనిపిస్తూ ఉంటుందండి. షన్ను కూడా చిన్నప్పుడు మెచ్యూరిటీగానే ఉన్నాడు కానీ మరీ ఇంతలా కాదనమాట. అంటే వాడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు, వీడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాడనమాట. అంటే షన్నుని చూసి నేర్చుకుంటున్నాడో ఏంటో మరి. అప్పుడు షన్ను అయితే సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ కరోనా టైం అని చెప్పేసి ఎవరి దగ్గరికి పంపకుండా ఇంట్లోనే ఉంచి అలా ఉంచడం వల్ల వాడు కొంచెం అలా ఉన్నాడేమో అనిపించింది. సో వీడైతే ఇంకా నలుగురిని చూసి నేర్చుకో, తొందరగా అందరితో మింగిల్ అయిపోవడం, ఎక్కువ అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే అండి అసలు వీడి ఏజ్కి తగ్గట్టు కాకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఫస్ట్ నేను వాళ్ళ డాడీ వాడికి కేక్ తినిపించేసి ఆ తర్వాత వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య, మా అమ్మ, ఇంకా కిరణ్ అన్నయ్య అందరూ వచ్చారు కదండి లైన్గా. ఇంకా అందరూ కేక్ తినిపిస్తారని చెప్పేసి ఇంకా అనుకుంటా ఉన్నాను అనమాట. ఫస్ట్ నేనైతే పెట్టేశాను. ఇంకా చాలా నచ్చినట్టుంది, టేస్ట్ అయితే తింటానే ఉన్నాడు. తర్వాత అందరూ పెడుతుంటే ఇంకా కావాలని చెప్పి తింటానే ఉన్నాడు అనమాట. సో కేక్ అన్నా, స్వీట్స్ అన్నా, చాక్లెట్స్ అన్నా వాడికి చాలా ఇష్టం అండి. అందుకే నేను ఫస్ట్ చాపర్ తీసుకున్నాము, తర్వాత సెకండ్ గిఫ్ట్ కింద చాక్లెట్స్ తీసుకున్నాము. అంటే కార్ ఒకటి గిఫ్ట్ కింద తీసుకున్నామండి. కాకపోతే వాడికి దానికంటే కూడా చాక్లెట్స్ ఇష్టం అని చెప్పేసి ఇంకా కింద అక్కడ కేక్ దగ్గర చుట్టూ పెట్టాం కదా, అవి చాక్లెట్స్ అన్నీ కూడా వాడి కోసం అని తీసుకున్నది. అయితే అన్ని చాక్లెట్స్ వాడికి ఇవ్వము, కాకపోతే కొన్ని అంటే 1, 2 అలా ఇచ్చి మిగిలిన ఎలాగో అందరికీ పంచి ఇస్తాం కదండి, అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి అన్నీ అయితే వాడికి ఇవ్వము. వాడి ఏజ్కి చాక్లెట్స్ ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. షన్ను కూడా తింటాడు కానీ షన్ను కొంచెమే అంటే లిమిట్గా తింటాడనమాట. వాడు ఎక్కువ అడగడు. ఒకవేళ తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట దాచిపెట్టుకుంటాను, నేను తర్వాత తింటాను అన్నట్టుగా ఒక చోట పెట్టేసుకుంటాడు. ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే ఇవ్వడనమాట. వీడు అలా కాదు, చిన్నోడు ఇచ్చేవంటే ఇంకా తినేసేంత వరకు కూడా వాడికి నిద్ర పట్టదు. సో వీడికి తీసుకున్న ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇదేనండి, చాపర్. చాలా బాగుంది. ఈ ఏజ్లో వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి? వాళ్ళకి ఏంటంటే ఈ బర్త్డేస్ చేయడం, కేక్ కటింగ్ చేయడం, గిఫ్ట్స్ ఇవ్వడం, ఇదే కదండి వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో అందుకని
కానీ నేను నాకు వచ్చినా రాకపోయినా సరే నాకు తెలిసినంతలో డెకరేషన్ అది చేసి కేక్ కటింగ్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండేలా చూడాలని నాకు అనిపిస్తుంటుంది అనమాట. నాకే కాదు, ఏ పేరెంట్స్ కన్నా సరే అదే అనిపిస్తుందండి. ఉన్న దాంట్లోనే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అన్నట్టుగాను. సో ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చి వాడిని ఆశీర్వదించి అత్తమ్మ మావయ్య ఇద్దరు కేక్ అయితే తినిపించారండి. నెక్స్ట్ మా అమ్మ కూడా వచ్చి కేక్ తినిపించి వాడిని ఏదన్నా కొనుక్కో అని చెప్పేసి మనీ చేతిలో పెట్టింది. అలాగే తీసేసుకుంటాడండి. తీసేసుకుని నన్ను పిలుస్తూ ఉన్నాడు ఆ మనీ తీసుకోమని చెప్పేసి. సో అంతలాగా చూసారు కదండి ఎలాగా అంటే నేను ఆ పక్కన ఉన్నానమాట. సో నాకు ఇస్తూ ఉన్నాడు ఆ మనీ తీసుకోమని. సో అంతలా ఉంటాడనమాట. సో దాదాపుగా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ రోజు అత్తమ్మ పాయసం చేశారు. అది అందరికీ ఇంకా పెడదామన్న ఉద్దేశంతో నేనైతే లోపలికి వెళ్ళిపోయి అది చూస్తూ ఉన్నాను. ఆ రోజు నేను వడలు కూడా చేశానండి. ఆ వడలు పాయసం అయితే ఇంటి దగ్గర కూర్చొని అందరం తినేసాము. నెక్స్ట్ వచ్చేసి నిర్వాణ హోటల్ అని నెల్లూరులో ఉందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం హోటల్కి వెళ్ళిపోదాము, ఇంట్లో వద్దు అని చెప్పేసి మేము ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాము. బట్ నేను హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద నేను లెంతీ వీడియో అయితే తీయలేదు, షార్ట్ వీడియో తీసాను. సో నేను షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తానండి అది నెక్స్ట్. సో ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్